పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటే, వీరికి ఆదాయ వ్యయాలు చూసినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, అవమానం 3 అండి. అంటే ఈ ద్వాదశ రాశుల వారికి విశ్వవసు నామ సంవత్సరంలో అత్యంతమైనటువంటి అదృష్టవంతులు ఎవరంటే వృషభ రాశి వారనే చెప్పొచ్చు. ఎందుకంటే వృషభ రాశి వారికి గురుబలం బాగా పెరుగుతుందండి ఈ సంవత్సరం. అంటే ఏప్రిల్లో గురువు మారుతున్నాడు కనుక మిథునంలోకి వెళుతున్నాడు. ద్వితీయము కుటుంబ స్థానము, ధనస్థానంలోకి గురువు మారడం ద్వారా విపరీతమైన ఆర్థిక లాభాలు, మీరు చేస్తున్న పనిలో మంచి లాభాలు రావడం అనేవి జరుగుతుంది. చాలా వరకు ఆగిపోయిన పనులు సడన్గా పెరగడము, వీరికి ఉద్యోగ ప్రమోషన్స్ రావడము, వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఆర్జించడం అంటూ జరుగుతాయి. ఇక లాభస్థానంలో శని సంచారం జరుగుతుంది. ఈ మార్చి 29లో శని సంచారము లాభస్థానంలో వస్తున్నందువల్ల 2.5 సంవత్సరాలు వీరికి అద్భుతంగా ఉంటుందండి. వృషభ రాశి వారికి ఇక్కడ గురుబలం పెరగడము, శని లాభస్థానంలోకి రావడము, మరి దశమంలో రాహువు రావడం అండి. దశమంలో రాహువు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఇక చతుర్థంలో కేతువు. ఈ 4 పెద్ద గ్రహాలు మారుతుండడం వల్ల వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. వృషభ రాశిలో కృతిక 1, 2, 3 పాదాలు, రోహిణి 1, 2, 4 పాదాలు, ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు వృషభ రాశి వారు అవుతారండి. అంటే మీకు ఈ 4 గ్రహాల మార్పు, ఈ పెద్ద గ్రహాల మార్పు వల్ల వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. శని లాభంలోకి రావడం, దశమంలో రాహు ఉండడం, రాహువు దశమంలోకి రావడం ద్వారా మీరు ఉద్యోగంలో చేస్తున్న వ్యాపారంలో విదేశాలు వెళ్తారండి. విదేశాలు చాలా రోజులుగా మీరు విదేశాలు వెళ్ళి వ్యాపారం చేయాలన్నా, ఏదైనా ఉద్యోగం చేయాలన్నా కూడా చాలా రోజులుగా ఆగిపోతూ ఉన్నటువంటి పనులు సడన్గా మీరు విదేశాలకు వెళ్ళిపోవడం, విదేశాల నుంచి ఏదైనా డబ్బు మీకు రావాల్సి ఇన్ని రోజులు ఆగిపోతూ వస్తున్న విషయం కూడా సడన్గా మీకు డబ్బు రావడం అంటూ జరుగుతుంది. అంటే ఈ సంవత్సరం మొత్తంలో వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే దశమంలో రాహువు, చతుర్థంలో కేతువు, ఇక ధనస్థానంలో గురువు, లాభస్థానంలో శని, ఈ 4 పెద్ద గ్రహాలు మారుతుండడం ఈ వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2వ భావంలో గురువు రావడం, దశమంలో రాహువు ఉండడం, దశమంలో రాహు ఉండడం ద్వారా కూడా వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారు కూడా మీకు రాజకీయ రంగంలో వెళ్ళాలనుకున్న వారికి కూడా బాగా కలిసి వచ్చే సమయం అండి. వ్యాపారంలో కానీ, ఈ విదేశాలు వెళ్ళడం కానీ, విదేశాల నుంచి ఏదైనా డబ్బులు మీకు వచ్చేవి ఇన్ని రోజులు ఆగిపోయినాయి కూడా సడన్గా రావడము, ఇలాంటివి అనుకోకుండా జరిగేవి, వృత్తి ఉద్యోగాల్లో సడన్గా మార్పులు రావడం, పై స్థాయిలోకి వెళ్ళడము, ఉద్యోగంలో సడన్గా మీకు పెద్ద స్థాయిలోకి ప్రమోషన్ రావడం అనేవి ఈ రాహు వల్ల కలుగుతాయి. ఇక లాభస్థానంలో శని ఉండడం కూడా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, మీరు ఇన్ని రోజులుగా జరుగుతున్నటువంటి కోర్టు కేసుల ద్వారా మీకు డబ్బులు రావడము, ఎన్నో రోజులుగా ఆ కేసుల ద్వారా డబ్బులు పొడగొట్టుకొని ఆలస్యము జరిగి మీరు ఎంతో శారీరక శ్రమ పడిన ఆ కోర్టు కేసులు చిక్కులు అలాగే ఉండిపోవడం, అవి సడన్గా కొలిక్కి రావడము, కోర్టు కేసుల ద్వారా మీరు పోగొట్టుకున్నటువంటి ఆస్తులన్నీ తిరిగి రావడము జరుగుతాయి. ఇక మీకు గురుబలం బాగా పెరగడం ద్వారా కూడా మీకు చాలా రోజులుగా రావాల్సిన ధనము ఆర్థికంగా, మీరు ఒక లోన్ పెట్టుకున్నా రాలేదు కానీ ఈ సమయంలో వస్తుందండి. ఎవరైనా అప్పు మీరు అడగాలన్నా కూడా, అప్పు తీసుకోవాలన్నా కూడా మీకు వచ్చేస్తుంది. అంటే మొండి బాకీలు వసూలు కావడము, మీరు కొత్త వ్యాపారాలు ఏం చేసినా కూడా బాగా కలిసి వచ్చే సమయం అండి. ఈ సంవత్సరంలో అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారా అంటే వృషభ రాశి వారని చెప్పొచ్చు. మీకు ముఖ్యంగా ధనభావంలో, కుటుంబ స్థానంలో గురువు ఉన్నాడు, గురువు వచ్చేస్తున్నాడు ఏప్రిల్లో, చతుర్థంలో కేతువు, దశమంలో రాహువు, లాభస్థానంలో శని అండి. ఇంతకంటే అద్భుతమైన
గ్రహ గోచారం మీకు ఇంకా మరెప్పుడు రాదండి. అంటే ఈ దాన్ని మీరు మంచి సద్వినియోగం చేసుకోండి. ఏదైనా కొత్త వ్యాపారాలు కానీ వివాహాలు చేయాలనుకున్నా, కొత్త వ్యాపారాలు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారు, ఈ రాజకీయ రంగంలో వెళ్ళాలనుకునే వారికి, రాజకీయ రంగంలో మీరు ఎన్ని రోజులుగా ఎంతో సేవ చేసినా కూడా, ఎంతో కష్టపడుతున్నా కూడా రాని పేరు ప్రఖ్యాతలన్నీ, కీర్తి ప్రతిష్టలన్నీ ఈ వృషభ రాశి వారికి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో తప్పకుండా వస్తాయండి. అందుకే మీరు ఏ కొత్త కార్యక్రమం చేపట్టినా ఈ సంవత్సరం ప్రారంభించండి. ఏప్రిల్ తర్వాత గురుబలం పెరుగుతుంది కనుక, మేలో రాహువు కేతువులు కూడా మారుతున్నారు కనుక మే తర్వాత మీరు ప్రారంభించండి, తప్పకుండా విజయం మీకు లభిస్తుంది. ఈ వృషభ రాశి వారికి మీరు చాలా రోజులుగా ఇల్లు కట్టుకోవాలనుకున్నటువంటి కళ నెరవేరడం జరుగుతుందండి. రియల్ ఎస్టేట్లో మీరు డబ్బులు పెట్టుబడులు పెట్టినా బాగా కలిసి వచ్చే సమయం. చతుర్థంలో కేతువు, అంటే చతుర్థంలో కేతువు రావడం, మరి రాహువు దృష్టి ఈ చతుర్థ స్థానంపై ఉండడం కూడా మీకు ఇల్లు, గృహ నిర్మాణాలు, వివాహం, ధనస్థానంలోకి గురువు ఉండడం ద్వారా మీరు త్వరగా ఇన్ని రోజులుగా చూస్తున్నటువంటి సంబంధాలు మీకు కలిసి రావడము, వివాహాలు, శుద్ధులు, వినోదాలు, శుభకార్యాలు చేయడం అంటూ జరుగుతాయి. కనుక ఈ విశ్వవసు నామ సంవత్సరంలో అదృష్టవంతులు ఎవరంటే వృషభ రాశి వారని చెప్పొచ్చు. విశ్వవసు నామ సంవత్సరంలో ఈ కోర్టు వ్యవహారంలో మీరు ఏదైనా కేసులు పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా అవి మీకు అనుకూలంగానే ఉంటాయండి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో మీరు వెళ్ళొచ్చు, అద్భుతంగా ఉంటుంది. కనుక కేతు ఉన్నందువల్ల మీరు విఘ్నేశ్వరుడికి అర్చనలు, విఘ్నేశ్వరుని జపమంత్రము, కేతువు జపమంత్రం చేసి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో వెళ్ళండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే లాభస్థానంలో శని ఉండడం, మన దాని పక్కనే దశమంలో రాహు ఉండడం కూడా బాగా కలిసి వస్తుంది. రాజకీయంలో చాలా రోజులుగా మీరు విదేశాల్లోకి వెళ్ళాలన్నా, వ్యాపారం, ఉద్యోగం చేయాలనుకునే వారికి బాగా కలిసి వచ్చే సమయం అండి. మరి దశమంలో రాహు ఉండడం కూడా. అందుకే ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ రంగం, మీరు వివాహం చేసుకోవడానికి మీరు కానీ మీ పిల్లల విషయంలో కానీ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వారికి వివాహాలు కావడం, ఎక్కువగా విందు వినోదాల్లో పాల్గొనడం, నూతన గృహ నిర్మాణాలు చేపట్టడం, కొత్త కొత్త వ్యాపారాలు చేయడం, ఇవన్నీ అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఇస్తుంది. కనుక మీరు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోండి. ఎందుకంటే చతుర్థంలో కేతువు కూడా ఉన్నాడు కాబట్టి మీరు ఒకసారి ఈ జన్మజాతక పరిశీలన చేసి కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, విదేశాలకు వెళ్ళాలన్న, రాజకీయంలో కానీ, గృహ నిర్మాణము, రియల్ ఎస్టేట్ రంగంలో వెళ్ళాలనుకునేవారు ఒకసారి జన్మజాతకాన్ని మీరు చూయించుకొని ఒక చిన్నది ఏదైనా పరిహారం చేసుకున్నట్లయితే మీ గురుబలం రాబోతుంది, అద్భుతంగా ఉంటుంది. కనుక ఈ కింద కన్సల్టేషన్ నెంబర్ తీసుకోండి. సర్వజన సుఖినో భవంతు.